N99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉండవల్లిలో ఓటు వేసిన నారా చంద్రబాబు నాయుడు. పులివెందుల బాకరాపురంలోని ఓటు హక్కు వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు. ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు ఓటు వేశారు. పులివెందుల బాకరాపురంలోని ఓటు హక్కు జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు.
Madam, square, madam. Thank you, sir. Yes, please. Thank you, madam. Hello. Hello. సాక్షి జూబ్లీ హిల్స్ లో ఓటు వేసిన అల్లు అర్జున్, నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్. నాకు ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేదు, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి దంపతులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ బూత్ నెంబర్ 113లోని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. भैया प्लीज ఒక పిక్చర్ తీసుకుంటారా? సార్ లుక్ సార్. థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే 13 నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా వంశీచంద్రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను, నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 113లో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి, ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదులపైన అయితే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా, మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా, మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన లోక్సభ ఎన్నికల పోలింగ్ టీచర్స్ కాలనీలోని బూత్ నంబర్ 113లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మ స్థానికులతో కలిసి క్యూ లైన్ లో నిలబడి ఓటు వేసిన అరుణమ్మ ఈ ఎన్నికల్లో గెలుపుపై అరుణమ్మ ధీమా. సందడి గత 2 months నుంచి జరుగుతున్నప్పటికీ ఈరోజు మరి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు 7 గంటలకు మరి బూత్లో నా బూత్ 113 బూత్ నంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియన్ స్కూల్లో ఇంతకుముందే నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా. ఈరోజు వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. రాత్రి నుంచి వర్షం పడడం, మన నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది. వారు వచ్చిన రోజు నుంచే సాయంత్రం వర్షం, ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉండే. ఆ ఎండల్లో మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఓటుకు వేయడానికి ఆ ఎండల్లో రాగలుగుతారా లేదా, సాయంత్రం పూట పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో, పొద్దునే పోలింగ్ బూత్లు కూడా రద్దీ ఏర్పడుతుందేమో అనుకున్నాం. అటువంటి ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే క్యూలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ఇటువంటి నిర్ణయం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 12 నుంచి 15 స్థానాలను గెలుచుకుంటుందని, అదే దాంట్లో మహబూబ్ నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. అమ్మ నువ్వేమి ఇది కావద్దు, వాళ్ళు డబ్బులు పంచినా ఓటయ్యారు, వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయినా అయినా మేము ఓటయ్యాం, మేము ఓటేసేది మా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఇస్తాం, మా ఓటును ఈ 300కు 500కు 1000కు 2000కు అమ్ముకోము. వాళ్ళు ఒక దగ్గర 3000 ఇచ్చి, ఒక దగ్గర 2000 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 1500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 200 ఇచ్చిండ్రు. అట్లా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లా ఉంటే అట్లా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రంతా విచ్చలవిడిగా 7 నియోజకవర్గాల్లో కూడా డబ్బును వెదజల్లిండ్రు. ఇప్పటికీ ఇంకా పంచుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఇవాళ ఈ దేశం కోసం, ఈ దేశంలో ధర్మం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి. పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కరోనా టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడిండు ప్రజలని. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని, రైతులకు ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి అండగా నిలబడ్డటువంటి నరేంద్ర మోదీ గారిని, రైతులు, మహిళలు, పెద్ద ఎత్తున పేదవాళ్ళు, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా, అదే కాకుండా ఈరోజు విద్యావంతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని కులాలు, అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వాళ్ళు కూడా, అన్ని కులాలు, మహిళలు ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ అంటున్నట్టుగానే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. మొన్న నారాయణపేటలో జరిగిన సభ కానీ విని ఎరగనటువంటి రీతిలో నరేంద్ర మోదీ గారిని చూడడానికి స్వతహాగా ప్రజలు పెద్ద ఎత్తున మరి విచ్చేసిన విషయం కూడా మనం చూసినాం. ఈరోజు ఎక్కడ చూసినా మోదీ గారే, భారతీయ జనతా పార్టీకే మరి ఈరోజు ఓటు అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు ఇచ్చినా, వాళ్ళు ఏమి ఇచ్చినా ఓటర్లు నిర్ణయం అయిపోయినారు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని. మహబూబ్నగర్ సీటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు దేశంలో ప్రధానమంత్రి అవుతారు. డికే అరుణమ్మ వారి సేవలని మహబూబ్ నగర్లో మరి పూర్తిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ పాలమూరు ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేసేటటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ పాలమూరు మహబూబ్ నగర్ సీటు పక్కాగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నా ఓటు హక్కుని వినియోగించుకున్నా ఇప్పుడే. మరి ఇంకా ఈ యొక్క ప్రతి ఒక్క బూత్ దగ్గర కూడా ఫ్యామిలీస్ సహా వచ్చి ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. వారందరికీ కూడా
ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఎవరు కూడా ఓటు వేయకుండా మీరు ఆ ఓటును వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ ఊర్లలో లేకుండా బయట ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం లోపల మీ స్థానాలకు చేరుకొని ఎక్కడెక్కడ మీ ఓటు అయితే ఉందో ఆ స్థానానికి చేరుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోండి. తప్పకుండా మీ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21% నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్సభకు ఏపీలో 9.05%, తెలంగాణలో చూసుకున్నట్లయితే 9.51% పోలింగ్ నమోదైనట్లుగా పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల నుంచి 9.72%, మంగళగిరిలోని 5.25%, పిఠాపురంలో 10.02%, పులివెందులలోని 12.44% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వివరించారు. ఏపీలో జిల్లాల వారీగా చూసే 9 గంటల సమయానికి వైఎస్ఆర్ జిల్లాలోని 12.09% గరిష్టంగా నమోదైంది. ఇక అత్యల్పంగా గుంటూరులో 6.17% ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణ జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా 13.22% పోలింగ్ శాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లో అత్యల్పంగా చూసుకున్నట్లయితే 5.06% మాత్రమే నమోదైంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. IPL 2024 లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో కింగ్ కోహ్లీ, లంబు ఇషాంత్ శర్మల మధ్య బ్రొమాన్స్ అదిరింది. ఇక పశ్చిమ ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకోవడం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను కూడా నవ్వుల్లో ముంచెత్తింది. గతంలో కోహ్లీ కెప్టెన్సీలోనే ఇషాంత్ టెస్టులు, వన్డేలు ఆడటంతో వారి చిలిపి అల్లరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లంతా సరదాగా కామెంట్లు పోస్ట్ చేశారు. తొలుత బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు దిగగా ఓపెనర్ గా వచ్చినటువంటి కోహ్లీ ఇషాంత్ బౌలింగ్ లోని ఓ 4-6 బాదాడు. స్లిప్ లోని ఫీల్డర్ లేకపోవడంతో విరాట్ కొట్టినటువంటి బంతి కీపర్ పక్క నుంచి బౌండరీకి వెళ్ళింది. అప్పుడు ఇషాంత్ వద్దకు వచ్చినటువంటి కోహ్లీ స్లిప్ లో ఆటగాడిని పెట్టుకోవాలని సరదాగా సూచించాడు. ఆ తర్వాత ఇషాంత్ వేసినటువంటి మరో బంతిని డిప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అయితే అదే ఓవర్ లోని 4వ బంతి కోహ్లీని ఇషాంత్ అవుట్ చేశాడు. బ్యాట్ అంచుకు తగిలిన బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో ఇషాంత్ సంబరాలు చేసుకున్నాడు. క్రీజ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్నటువంటి కోహ్లీకి అడ్డం పడి నవ్వుతూ గేలి చేశాడు. దీంతో కోహ్లీ తల వంచుకుని కాస్త నవ్వుతూనే వెనుదిరిగాడు. బెంగళూరు విధించినటువంటి 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు 140 పరుగులకి ఆల్అౌట్ అయింది. అయితే 18వ ఓవర్లోని 9వ వికెట్ పడ్డాక ఇషాంత్ శర్మ బ్యాటింగ్ కు రావడంతో కోహ్లీ అతన్ని సరదాగా ఎగతాళి చేశాడు. ఇషాంత్ క్రీజులోకి రాగానే అతని వద్దకు వెళ్లి ఆట పట్టించాడు. అలాగే 18వ ఓవర్ ముగిశాక కూడా అతన్ని సరదాగా నెడుతూ గేలి చేశాడు. 19వ ఓవర్లో తొలి బంతికే కుల్దీప్ యాదవ్ ను యాష్ డయాల్ బౌల్డ్ చేయడంలో ఢిల్లీ పోరాటం ముగిసింది. ఇతర సిరా ద్వారా ఓటర్లు వేళ్లపై మార్కు చేసే కఠిన చర్యలు. కాకినాడ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ హెచ్చరిక. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జిల్లాలో జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులోకి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన హెచ్చరించారు. కూడా మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ పోలింగ్ స్టేషన్స్ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉండవల్లిలో ఓటు వేసిన నారా చంద్రబాబు నాయుడు. పులివెందుల బాకరాపురంలోని ఓటు హక్కు వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్.
మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.